అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నంద్యాల పట్టణ శివార్లోని నవజీవన్ బదిర్ల పాఠశాల బాలికలకు నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం ఆధ్వర్యంలో 2 కుట్టు మిషన్లను విరాళంగా అందజేశారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న నవజీవన్ బదిర్ల పాఠశాల బాలికలకు కుట్టు నైపుణ్య శిక్షణ కోసం 2 కుట్టు మిషన్లను విరాళంగా అందజేశారు. నంద్యాల మహిళా వైద్య విభాగం గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ నర్మదా, అధ్యక్షురాలు డాక్టర్ మాధవిల సౌజన్యంతో ఈ కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నంద్యాల మహిళా వైద్యులు ఆసుపత్రులలో వైద్య సేవలు అందించడంతో పాటు సామాజిక బాధ్యతలో భాగంగా విస్తృత సేవా కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. డాక్టర్ మాధవి, డాక్టర్ నర్మదాలు మాట్లాడుతూ దివ్యాంగ బాలికలు వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు ఉన్నత చదువులు కొనసాగించడం అవసరమన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందించే సహకారం వినియోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వారి అభివృద్ధికి తమ సహకారం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నవజీవన్ బదిర్ల పాఠశాల బాల బాలికలు, పాఠశాల నిర్వాహకులు భాస్కర్, రాజశేఖర్, సిస్టర్ జ్యోతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఆ రోజు సందర్భంగా ఈ వారం అంతా కూడా మహిళలకి లేదా బాలికలు, భవిష్యత్తులో మహిళలుగా అయ్యే బాలికలు మీ యొక్క సంక్షేమం, మీ యొక్క అభివృద్ధి, అందరూ కూడా మహిళలు అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఏం చేస్తే బాగుంటుందని అందరు ప్రభుత్వాలు, ప్రజలు ఆలోచించడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రపంచం అంతా చేస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా నంద్యాల డాక్టర్ల సంఘం, లేడీ డాక్టర్స్ తరఫున డాక్టర్ నర్మద గారు, డాక్టర్ మాధవి గారు ఈరోజు మీకు బాలికలకి ఈ టైలరింగ్ కుట్టు శిక్షణ కోసం 2 మిషన్లు ఇవ్వడం జరుగుతుంది.